రైట్, మన సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో కూటమి శ్రేణులు సమరానికి సిద్ధమవుతుంటే వైసీపీలో మాత్రం వణుకు మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయంతో డేలా పడిన క్యాడర్ ఇంకా కోలుకోలేదు. దీనికి తోడు నిధులు ఖర్చు చేసి పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. ఆర్థిక బలం ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కంచుకోట పులివెందుల్లో కూడా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదన్న రిపోర్ట్స్ జగన్ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో ఏకంగా స్థానిక ఎన్నికలనే బహిష్కరించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం, ఓటర్ల జాబితాలో అక్రమాలు అనే సాకులు చూపి ఎగ్జిట్ రూట్ తీసుకోవాలని కొందరు నేతలు సలహా ఇస్తున్నారట. అయితే క్షేత్రస్థాయిలో పునాదులు లేకుండా 2029 ఎన్నికల్లో ఎలా పోరాడతారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరి ఓటమి భయంతో జగన్ నిజంగానే చేతులేస్తారా లేక ధైర్యంగా బరిలో నిలుస్తారా అన్నది వేచి చూడాలి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జెడ్పీటీసీ మరోపక్క మున్సిపల్ ఎన్నికలకు నగారా మోకం ముందే దాదాపుగా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రాజకీయ వేడైతే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాదాపుగా 3 నెలల్లో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయని చెప్పడంతో కూడా మరోపక్క కుటుంబ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా సమరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా డీలా పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన ఈ 3 నెలల్లో కనుక ఎన్నికలు వస్తే కనుక పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు జెడ్పీటీసీ సంబంధించి కావచ్చు, మున్సిపల్ స్థానిక సంస్థలు కావచ్చు, ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కరువయ్యే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కనుక నిలబడాలి అంటే కనుక అర్ధబలం కావాలి. అలాగే మరోపక్క నిధుల ఖర్చు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉందన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు నిలబడితే కనుక మనం గెలుస్తామా లేదా అన్న ఆ సందేహంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్లో అయితే కనుక భయం మొదలైందని చెప్పుకోవచ్చు. మరోపక్క వైఎస్ జగన్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు పులివెందుల్లో కూడా ఈసారి ఖచ్చితంగా ఓడిపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇది అవమాన దిశగా సంకేతాలు వెళ్తాయని చెప్పి ఆయనకైతే కనుక ఇప్పటికే ఆయనకు పూర్తిస్థాయిలో కూడా ఒక రిపోర్ట్ వచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకోవచ్చు గతంలో ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే పులివెందుల్లో జరిగాయో ఆ నేపథ్యంలో కూడా ఏదైతే అటు జెడ్పీటీసీ కావచ్చు ఇటు ఒంటిమిట రెండు ఏదైతే ఉప పోరుకు సంబంధించి జరిగాయో ఆ ఎన్నికల్లో చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే బీటెక్ రవి సతీమణి కూడా పూర్తిస్థాయిలో కూడా పులివెందుల గడ్డపై అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఘన విజయం కూడా సాధించిన పరిస్థితి అవుతుంది. మరోపక్క ఒంటిమిటలో కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడున్న అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున కూడా విజయం సాధించిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో ఈ స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఆయన మధ్యలో మైండ్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈసారి జరిగేటువంటి ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా దూరం ఉందామా లేదా అన్న సందేహంలో కూడా ఆయన కూడా ఉన్నట్టు పరిస్థితి తెలుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఇప్పటికే కనుక మనం ప్రతి చోట అభ్యర్థి నిలబడితే కనుక అభ్యర్థి నిలబడతాడా లేదా, లేకుంటే ఎన్నికలకు ఖర్చుకు భయపడి పూర్తిస్థాయిలో బయటికి వెళ్తారా, లేకుంటే కనుక ఏదైనా అక్రమ కేసులు పెట్టి పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇరికిస్తారా అన్న సందేహాలు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున రైళ్లు పరిగెత్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇది పూర్తిస్థాయిలో కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిన పరిస్థితి అనుకొని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఏకంగా ఇప్పుడు వచ్చేటువంటి స్థానికులను కూడా పూర్తిస్థాయిలో ఆయన బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో కూడా ఏదైతే టీడీపీ కూడా జెడ్పీటీసీ ఎన్నికలను కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయిలో కూడా ఆ ఎన్నికలు అయితే కనుక బహిష్కరించిన పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో కూడా ఇప్పుడు మరోమారైతే కనుక ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు రానున్న 2029 ఎన్నికల టార్గెట్ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తారా లేకుంటే కనుక పూర్తిస్థాయిలో అధైర్యంగా వెనక పడతారా అనే దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సందేహాలు నెలకొతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తారా లేకుంటే ఒంటరిగా నిలబడతానా దానిపైన కూడా పూర్తిస్థాయిలో అయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాక్ అయితే వినపడుతుందని మనం చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.